హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి 2024 సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది రాబోతుంది కదండి. అయితే ఈ చంద్రగ్రహణానికి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని అయితే నేను ఇప్పుడు తెలియజేస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో 2024 సంవత్సరంలో మనకి ఎన్ని గ్రహణాలు ఏర్పడుతున్నాయి, ఇవి భారతదేశంలో ఏర్పడుతున్నాయా లేదా, అలాగే ఇప్పుడు రాబోయే చంద్రగ్రహణం 2024 మార్చి 25వ తేదీన మనకి రాబోయే చంద్రగ్రహణం గురించి కూడా నేను వీడియోలు అయితే చేసి ఛానల్లో అయితే పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే తెలుసుకుందామండి. అయితే ముందుగా మనం ఈ గ్రహణం మనకి భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేది తెలుసుకుందామండి. అయితే మనకి ఈ 2024 మార్చి 25వ తేదీన అయితే మనకి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుందండి. కానీ ఈ గ్రహణం మనకి భారతదేశంలో కనిపించడం లేదు. అందువలన భారతీయులు ఎవరూ కూడా గ్రహణ నియమాలు, గ్రహణ సూతక కాల నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదండి. కానీ మన పెద్దలు పూర్వీకులు చెప్పేదాని ప్రకారం చూస్తే గ్రహణ సమయంలో ప్రకృతిలో అనేక మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయండి. ఆ గ్రహణ ప్రభావం అనేది పుట్టపోయే బిడ్డ పైన, గర్భిణీ స్త్రీల పైన ఎవరిపైన పడకుండా ఉండాలంటే తేలికపాటి గ్రహణ నియమాలను పాటిస్తే వారికి పుట్టబోయే బిడ్డకి మంచి జరుగుతుందనే ఒక నమ్మకం అయితే ఉందండి. అయితే మనకి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి అందుకని మన భారతదేశంలో ఉండే ప్రజలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ నియమాలు అనేవి పాటించవలసిన అవసరం అయితే లేదండి. అయితే ముఖ్యంగా ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో అయితే ఎక్కువగా కనిపిస్తుందో ఆ దేశాలలో ఉండే మన భారతీయులు మాత్రం ఈ గ్రహణ నియమాలను అయితే తప్పకుండా పాటించాలండి. ముఖ్యంగా గ్రహణ ప్రభావం ఉన్న దేశాలలో ఉన్న గర్భిణీ స్త్రీలు తప్పకుండా జాగ్రత్తలను అయితే తీసుకోవాలండి. అయితే నేను ఇక్కడ ఈ 2024 సంవత్సరంలో మార్చి 25వ తేదీ సోమవారం రోజు ఏర్పడే చంద్రగ్రహణం గురించి, ఈ గ్రహణ పట్టు విడుపు సమయాల గురించి, అలాగే ఈ చంద్రగ్రహణం ఏ ఏ దేశాలలో ఏర్పడుతుందో అనే విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియోని చూస్తే మీకు అన్ని విషయాలు కూడా క్లియర్ గా అర్థమవుతాయండి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఇప్పుడు మనకి రాబోయేది చంద్రగ్రహణం అండి. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు బయట తిరగకూడదండి. ఎందుకంటే గ్రహణ ప్రభావం గర్భస్థ శిశువు పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయట తిరగకుండా ఉంటేనే మంచిది. ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు ఉండే రూమ్ అంతా కూడా గ్రహణ కిరణాలు రూమ్ లోకి రాకుండా ఉండేలా కిటికీ డోర్స్, కర్టెన్స్ వేసుకోవడం మంచిదండి. ఇలా చేయడం వల్ల ఆ సమయంలో చంద్రుడి నుండి వచ్చే కిరణాలు గర్భిణీ స్త్రీ పైన పడకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు మంచిదండి. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణాన్ని అయితే చూడకూడదండి. ఒకవేళ చూడాలి అనుకుంటే జాగ్రత్తలు తీసుకుని చూడవచ్చండి. ఎందుకంటే డైరెక్ట్ గా చూస్తే గ్రహణ ప్రభావం అనేది గర్భస్థ శిశువు పైన పడే ఛాన్స్ ఎక్కువైతే ఉంటుందండి. చాలా మంది గ్రహణాలు టెలిస్కోపులలో కానీ నెగిటివ్ ఫోటోలో కానీ చూస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనకి టీవీలో ఎక్కువగా గ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏర్పడినా కూడా లైవ్ అనేది చూపిస్తూ ఉంటారండి. ఇలాంటివి చూడకుండా ఉండడమే మంచిదండి. ఇటువంటి కొన్ని సమయాల్లో మన పెద్దలు చెప్పిన మాటలు అయితే పాటించాలండి. అలాగే గ్రహణం ఏర్పడే ముందు 2 గంటల ముందే మీరు ఆహారం అనేది తీసుకోవాలండి. మీరు ఏదైనా సరే ఆహారం తీసుకోవచ్చండి. అన్నం లాంటివి కూడా మీరు 2 గంటల ముందే తీసుకోవాలి. ఈ తిన్న ఆహారం అనేది గ్రహణ సమయానికి అరుగుపోయే విధంగా చూసుకోవాలండి. ఒకవేళ మీకు గ్రహణ సమయంలో ఆకలి వేస్తే అప్పుడు మీరు ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ లిక్విడ్ ఫుడ్ అనేది తీసుకోవచ్చండి. లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే లిక్విడ్ ఫుడ్ తొందరగా అరిగిపోతుంది కాబట్టి గ్రహణ సమయంలో లిక్విడ్ ఫుడ్ తీసుకోండి. అలాగే గ్రహణం ఏర్పడే ముందు తప్పనిసరిగా ఇంటికి దర్భన అయితే తెచ్చుకోవాలండి. దర్భన తెచ్చుకుని ఆహార పదార్థాల పైన, మీరు తీసుకునే ఆహారం పైన, మన ఇంట్లో ప్రతి చోట కిచెన్లో అన్ని చోట్ల, అలాగే మీ దగ్గర కూడా కొద్దిగా దర్భన అయితే ఉంచుకోవాలండి గర్భిణీ స్త్రీలు. అలాగే ఒకవేళ మీకు దర్భ లభించకపోతే అప్పుడు తులసి దళాలనైనా దర్భ ప్లేస్లో అయితే తీసుకోవచ్చండి. అయితే ఒకవేళ మీకు దర్భ కానీ తులసి దళాలు కానీ లభించకపోతే అప్పుడు గరిక ఉంటుంది కదండి, ఆ గరికనైనా మీరు వీటి ప్లేసుల్లో అయితే వినియోగించుకోవచ్చండి. అయితే మనం గ్రహణ సమయంలో దర్భను ఆహార పదార్థాల పైన, మనం ఉపయోగించే పప్పులు ఉప్పుల పైన కూడా దర్భనైతే ఉంచాలండి. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం వీటిపైన పడకుండా ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే కొద్దిగా దర్భను గర్భిణీ స్త్రీల దగ్గర కూడా పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల గర్భస్థ శిశువు పైన గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుందని చెప్తూ ఉంటారండి. అలాగే గ్రహణం ఏర్పడిన సమయంలో
గర్భిణీ స్త్రీల దగ్గర పిన్నీసులు కానీ తలలో పెట్టుకునే హెయిర్ క్లిప్లు కానీ ఇటువంటివి కూడా ఉండకూడదని చెప్తూ ఉంటారండి. అలాగే గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులు అంటే కత్తెరలు కత్తులు కూడా ఇటువంటివి ఉపయోగించకూడదని కూడా చెప్తూ ఉంటారండి. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కూరగాయలు లాంటివి అస్సలు కట్ చేయకూడదండి. అలాగే గ్రహణ సమయంలో ఎటువంటి పనులు చేయకుండా ప్రశాంతంగా అయితే ఉండాలండి. శరీరానికి అలసట తెప్పించుకునే పనులు అస్సలు చేయకూడదండి. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బాత్రూమ్కి వెళ్ళాలి అని అనుకుంటే బాత్రూమ్ ఒకవేళ మీకు బయట ఉంటే అప్పుడు గొడుగు కానీ ఏదైనా దుప్పటి కానీ వేసుకుని మీరు వెళ్ళవచ్చండి. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం లాంటివి చేయకూడదండి. గ్రహణం పట్టే ముందు పట్టు విడుపు స్నానాలు చేయొచ్చు, మధ్యలో మాత్రం స్నానం అనేది చేయకూడదు. గ్రహణ సమయంలో మీరు బయటికి రాకుండా ఒకే చోట కూర్చుని ఉండవచ్చండి. ఒకవేళ మీరు పడుకోవాలి అని అనుకుంటే సైడ్కి కూడా తిరిగి పడుకోవచ్చండి. మీరు పడుకుని దైవనామస్మరణ మనసులో చేసుకుంటూ ప్రశాంతంగా అయితే ఉండవచ్చండి. గ్రహణ సమయంలో ఈ ఒక్క పొరపాటు కూడా ఎవరు అస్సలు చేయకూడదండి. అదేమిటంటే గ్రహణ సమయంలో మనం టీవీలు కానీ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ ఎక్కువ చూస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. ఎందుకంటే మనం ఉపయోగించే టీవీలు ల్యాప్టాప్లు ఫోన్ల నుండి అత్యధిక రేడియేషన్ అనేది వస్తూ ఉంటుంది. అందువల్ల గ్రహణ సమయంలో మనం కనుక టీవీలు కానీ ఫోన్లు కానీ ఇలా ల్యాప్టాప్లు కానీ చూస్తే మనకి ఆ రేడియేషన్ ప్రభావం అనేది గర్భస్థ శిశువు పైన పడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందండి. అందుకని గ్రహణ సమయంలో టీవీలు కానీ ల్యాప్టాప్లు కానీ గర్భిణీ స్త్రీలు అస్సలు చూడకూడదండి. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు దైవనామస్మరణ చేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఏర్పడబోయేది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మనసు ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఈ ఒక్క మంత్రాన్ని జపించడం వల్ల ఓం చంద్రాయ నమః అని మనం ఈ గ్రహణ సమయంలో స్మరించుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఈ మంత్రం చదవడం కుదరలేని వాళ్ళు శివుని యొక్క మహామృత్యుంజయ మంత్రాన్నైనా మీరు చదువుకోవచ్చండి. గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం చాలా మంచిదండి. అంతేనండి, చూసారు కదా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు జాగ్రత్తల గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించడం లేదండి. అందుకని భారతీయులు ఎవరు కూడా ఈ గ్రహణ సూతక నియమాలను పాటించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఈ గ్రహణ నియమాలను పాటించాలి అనుకునేవారు తేలికపాటి నియమాలను అయితే పాటిస్తే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.